ఓం నమః శివాయ. కార్తీక మాసం 20వ రోజు పారాయణం. ముందుగా శ్రీ గణపతిని స్మరించుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనం ఈరోజు పారాయణంలో తులసీ మహత్యము, జలంధరుడి జననము మరియు దేవాసుర సంగ్రామం గురించి కథను విందాం. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు, ఓ దేవర్షి నారద, తులసిని హరిప్రియ, విష్ణువల్లభ అని సంబోధిస్తూ విష్ణు పూజకు ముందు తులసీ స్థాపన చేయాలని చెప్పావు. ఆ తులసీ మహత్యాన్ని వివరించు. నారదుడు సమాధానంగా, శ్రద్ధగా వినురాజా, ఒకసారి ఇంద్రుడు దేవతలతో అప్సరసలతో కలిసి శివుణ్ణి దర్శించడానికి కైలాసానికి వెళ్తాడు. ఆ సమయానికి శివుడు భయంకరమైన బేతాళ రూపంలో ఉంటాడు. పెద్ద దంతాలు, భయంకర నేత్రాలు. ఆ రూపం చూసి ఇంద్రుడు ఆయనను శివుడని గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తాడు. శివుడు సమాధానం ఇవ్వకపోవడంతో కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో శివుని కంఠసీమపై కొడతాడు. దాంతో శివుడి కంఠం నల్లగా మారుతుంది. కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోతుంది. ఆ రూపం భయంకర తేజస్సుతో ఇంద్రుణ్ణి కూడా దహించివేయగల స్థితికి చేరుతుంది. ఆ సమయంలో దేవగురువు బృహస్పతి అది శివుడేనని గ్రహించి ఇంద్రునితో నమస్కరింపజేస్తాడు. అప్పుడు ఆయన శాంతి స్తోత్రం చేస్తాడు. అదే బృహస్పతి కృతబేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిపురజ్ఞాయ శర్వాయ నమోంద కనిషూదనే విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రైవై యజ్ఞానాం ఫలదాయినే కాలాంతకాల కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి ప్రార్థనతో శాంతించిన శివుడు త్రినేత్రాగ్నిని ఉపసంహరించుకుంటాడు. అప్పుడు శివుడు అంటున్నాడు, బృహస్పతి, నీ ప్రార్థన నన్ను సంతోషపరిచింది. ఇక నుంచి నీవు జీవ అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు శివుడు. సమాధానంగా బృహస్పతి, ప్రభు, త్రిలోకాలను నీ మూడో కంటి అగ్ని దహించకూడదు. దయచేసి ఆ అగ్ని జ్వాలను శాంతింపచేయండి. శివుడు సమాధానంగా, ఈ అగ్ని వెనక్కు తీసుకోలేనిది, కానీ దహనం చేయకుండా సముద్రంలో నిద్రించనిస్తాను అంటూ ఆ అగ్నిని గంగాసాగర సంగమంలో విసురుతాడు. అక్కడ అది ఒక బాల రూపంలో జలంధరుడుగా అవతరిస్తుంది. జన్మ మాత్రాన రోధించిన ఆ బాలుడు రోదన స్వర్గం వరకు వినిపిస్తుంది. బ్రహ్మదేవుడు వచ్చి ఈ శిశువు ఎవరిది అని అడగగా సముద్రుడు ఇతడు నా కుమారుడు అని చెప్తాడు. బాలుడు బ్రహ్మదేవుని గడ్డం పట్టుకుని ఊగుతుండగా బ్రహ్మగారికి విడిపించుకోవడం కష్టమై కంటి నుండి నీటి చుక్కలు రాలుతాయి. అందువల్ల ఆ బాలుడు జలంధరుడు అని పేరు పొందుతాడు. బ్రహ్ముడు అతన్ని దీవించి, శివుడు తప్ప మరెవరూ నిన్ను జయించలేరు అని వరాన్నిస్తాడు. తర్వాత జలంధరుడు బృంద అనే కాలనేమి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. శుక్రాచార్యుని సహాయంతో అతడు భూమిని పాలిస్తూ స్వర్గ సమానంగా తీర్చిదిద్దుతాడు. ఇదిలా ఉండగా జలంధరుడి ప్రభావంతో దానవులు మళ్ళీ బలపడతారు. ఒకరోజు రాహువును చూసి జలంధరుడు వీడికి తలెందుకు లేదు అని అడగగా శుక్రుడు క్షీరసాగర మదనము, అమృతపానము, విష్ణువు రాహువు తలను తెగవేయడం వంటి కథను వివరిస్తాడు. అది విన్న జలంధరుడు కోపంతో దేవతలపై యుద్ధం ప్రకటిస్తాడు. గస్మరుడు అనే దూతను ఇంద్రుని వద్దకు పంపి, నా తండ్రి సముద్రుని మదనం చేసి తీసుకున్న రత్నాలని తిరిగివ్వు అని చెప్పిస్తాడు. ఇంద్రుడు దూతకు సమాధానంగా, సముద్రుడు దుష్టులను దాచాడు కాబట్టి మదనం చేయాల్సి వచ్చింది. మీ పూర్వీకుడు శంకుడు కూడా అహంకారంతో ప్రవర్తించి విష్ణువు చేత మృతి చెందాడు అని చెప్తాడు.
అది విన్న జలంధరుడు ఆగ్రహంతో దేవతలపై యుద్ధం ప్రారంభిస్తాడు. శుంభ, నిశుంభ రాక్షస సైన్యాధిపతులతో కలిసి దండెత్తుతాడు స్వర్గలోకం పైన. రథాలు, గజాలు, గుర్రాలు రక్త ప్రవాహంలో మునిగిపోతాయి. శుక్రుడు మరణించిన రాక్షసులను మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ ఉంటే బృహస్పతి దివ్యౌషధాలతో దేవతలను పునరుద్ధరిస్తూ ఉండేవాడు. దీన్ని గమనించిన జలంధరుడు ద్రోణగిరి పర్వతాన్ని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలు చిక్కుల్లో పడతారు. అది తెలిసిన బృహస్పతి దేవతలతో, ఈ జలంధరుడు శివాంశ సంభూతుడు, మనం ఓడించలేము, కాబట్టి అందరూ పారిపోండి అని దేవతలతో చెప్తాడు. దాంతో దేవతలందరూ మేరుపర్వత గుహల్లో దాక్కుంటారు. జలంధరుడు విజయం సాధించి ఇంద్రుని స్థానంలో తానే రాజ్యాన్ని చేపట్టి శుంభ, నిశుంభలను ప్రతినిధులుగా నియమించి దేవతలను పట్టుకోవడానికి మేరుపర్వతం వైపు దండయాత్ర చేయసాగాడు. ఇలా జలంధరుడు అహంకారంతో దేవతలపై యుద్ధం ప్రారంభించి విజయాన్ని సాధించాడు. కానీ అతని గర్వం అతనికే క్షయకారకమవుతుందని తర్వాతి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఈ విధంగా మనం కూడా అహంకారాన్ని, గర్వాన్ని వదిలేసి విష్ణు పూజను చేసుకుందాం. ఈ విధంగా ఈరోజు పారాయణ ముగించుకొని రేపటి పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.